అంటే వద్దు అని అంటే అసలు జరుగుతున్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే అండి, అక్కడ ఆ కంపెనీ పెట్టడం వెనక పెట్టినటువంటి నేపథ్యంలో మొత్తం ఇన్ఫెక్షన్స్, వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. మరి అది ఆ పర్మిషన్ ఇవ్వటం, అది పెట్టడం వెనక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గ్రామస్తులకు ఏర్పడింది. అసలు అక్కడ వస్తున్న పొల్యూషన్తో ప్రజల భవిష్యత్తు ఏంటి అనే దాని మీద చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రెండు గ్రామాల మధ్యలో ఇది. మరి అసలు అక్కడ పెన్సిల్ అందుట్లో అది అక్కడ ఇతర దేశాల్లో దానికి అనుమతి లేకపోతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని చేస్తున్నారు. అరబిందో మనం చూసాం కదా, అరబిందో శరత్ చంద్రారెడ్డి గారు వారికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఏం జరిగినాయి గతంలో, లిక్కర్ అంశాలు కావచ్చు ఇవన్నీ. మరి ఇటువంటి అంశాల విషయంలో కొంచెం ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది లేనటువంటి దగ్గర వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుండేది. కానీ ప్రజల గోదావరి జిల్లాలో ఖచ్చితంగా తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది చాలా భయభ్రాంతులు అవుతుంది. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఆ స్మెల్లో పీల్చుకుంటే కడుపులో తిప్పేసేసి అదొక రకమైన వాసన అండి. ఆ వాసనకు తట్టుకోలేక కొంతమంది గర్భిణీలు కోల్పోవడం కూడా జరుగుతుందండి. కోల్పోయిన భూములు కోల్పోయామండి, ఆరోగ్యం కోల్పోయింది, మరి అనారోగ్యానికి గురైపోయాం, మంచినీళ్ళు పాడైపోయి మేము ఎంతో మరి అనారోగ్యంగా బాధపడుతున్నామండి. ఈ రకంగా మేము ఒక డిమాండ్ ఏంటంటే ప్రతి రైతుకి ప్రతి రేషన్ కార్డుకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలండి. కానీ అసలు బయట వాళ్ళందరూ తీసుకొచ్చామో మా రాష్ట్రంలో పెంచుతున్నారు. మా రాష్ట్రంలో వాళ్ళేమో ఇళ్ళలో తుంగుని ఉంటున్నారు. పొన్నూరు వైజాగ్ నుంచి, ఢిల్లీ నుంచి, అగ్గు నుంచి, ఇవి నుంచి అయ్యపోయి అందరూ మా రాష్ట్రంలో బతుకుతున్నారు. కానీ అసలు మా 3 ఎకరాల భూమి పోయింది. అందులోనే మా పిల్లలకి జాబ్ ఇచ్చారండి, ఇవ్వలేదు. వాటర్ కూడా పాడైపోతుందండి. పిల్లల పరిస్థితులు బాగాలేదు. చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏమి లేక చేసేసారు. గోలకంతా ఉంటుంది, మాకు నిద్రలు సుఖం ఉంటున్నది. అటే బాగోవాలి, ఇటే పీగోల. ఈ దారి లేని వాళ్ళకి ఏం దారి చూపించారో ఆ దారి చూపించాలండి. ఇప్పుడు గ్రామాల రైతులు ప్రజలు ఆ స్థాయిలో ఆందోళన చేస్తున్నారంటే అది ఎంతటి విపత్తుని సృష్టించబోతుంది అనేటువంటి దాన్ని చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇది బాధ్యత. ఎందుకంటే గ్రామాలకు సంబంధించినటువంటి ఆ పంచాయతీ ప్రజలు ఆందోళన చేస్తున్నటువంటి అంశం ఒకటి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అది కూడా వారి దగ్గరే ఉంది, ఆ డిపార్ట్మెంట్ కూడా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ చైర్మన్గా కృష్ణయ్య గారు ఉన్నారు, మాజీ ఐఏఎస్ అధికారి. మరి ఇప్పుడు వారు దాన్ని ఆల్రెడీ విజిట్ చేశారని చెప్తున్నారు. ఏం జరిగింది, ఆ రిపోర్ట్ ఏంటి, దానిపైన ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయబోతున్నారా, ఏం జరగబోతున్నారు అనేటువంటి దాని మీద చాలా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాతనే దీనిపైన నెక్స్ట్ స్టెప్స్ పడాల్సినటువంటి అంశం ఉంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ అంశం విషయంలో ఏంటి, ఎలా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం గతంలో గమనించాం, అరవిందో వాళ్ళు 104, 108 లాగేసుకున్నారు. అట్లాగే కాకినాడ సెజ్జు, కాకినాడ పోర్టు, వీటన్నిటినీ కేవీ రావు గారి దగ్గర నుంచి మెడ మీద కత్తిపెట్టి లాగేసుకున్నారు. అసలు ఒకటి కాదు కదా, జరిగినటువంటి అన్యాయాల విషయంలో చాలా అన్యాయాలు, చాలా దుర్మార్గాలు జరిగినాయి కదా. మరి వీటన్నిటికి సంబంధించినటువంటివి కూడా రేపు విచారణ జరగాల్సినటువంటి అంశం ఉంది.